మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో ఉన్నాం. భారత్ పెట్రోల్ బంక్ దగ్గరనే ఉన్నాం. అడిగి తెలుసుకుందాం ఇక్కడ వార్తలు ఏం వినిపిస్తున్నాయంటే 9 గంటలకే బంకు బంద్ చేస్తున్నారని ఇక్కడ ఉన్న మండల కేంద్ర ప్రజలు కానీ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. ఒక వార్త అయితే గ్రూపులలో చక్కెర కొట్టడం జరుగుతుంది. 9 గంటలకు బంద్ చేస్తే ప్రాణాపాయ స్థితిలో ఉంటే అప్పుడు పెట్రోల్ లేక ప్రాణం పోయే పరిస్థితి కూడా ఉంటుందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాని మీద అడిగి తెలుసుకుందాం. ఇక్కడ సిబ్బంది ఉన్నారు, ఇక్కడ రాకపోకలు సాగించే ప్రయాణికులు కూడా వస్తూ పోతూ ఉంటారు కాబట్టి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఎందుకంటే మర్రిగూడ నుంచి హైదరాబాదు మాల్ నుండి హైదరాబాద్ పోయే హైవే. మరి ఇక్కడ పెట్రోల్ బంకులు బంద్ ఉంటే ఏదైనా ప్రాణాపాయ స్థితి ఉంటే నిజంగానే మరి ఇబ్బందికరంగా ఉంటుంది, మారుతుంది. కాబట్టి ఒకసారి రాకపోకలు సాగించే ప్రయాణికుల్ని మరి ఇక్కడ ఉన్న సిబ్బందిని కూడా అడిగి తెలుసుకుంది. 24 గంటలు ఉండాలని మరి బంకు ఉండాలని చెప్పడం జరుగుతుంది. మరి దాని మీద మీ అభిప్రాయం? 24 గంటలు ఉండాలన్న. ఒక ఇప్పుడు పెళ్లిళ్ళ సీజను, ఒక దగ్గర పెట్రోల్ అయిపోయినా ఇది అయిపోయినా ఇది దేనికైనా దీనికైనా ఇప్పుడు పెళ్లిలో మన మరిగూడెం సైడ్ ఇప్పుడు ఫంక్షన్లు అంటే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు బండ్లు అంటే పోతే అక్కడిక్కడ ఇప్పుడు మనకి మాలు ఒక మనకి 10-15 కిలోమీటర్లు ఉంది. అక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మళ్ళీ నాంపల్లి అనంగా మన కురిమేట అనంగా ఇక్కడ చూసుకుంటే ఈ చుట్టుపక్కల అయితే బంకులు అయితే లేవు. ఉన్నది మన ఈ 2 బంకులు. ఇక్కడ శివన్నగూడెం చూసుకుంటే శివన్నగూడెం ఒక 9 కిలోమీటర్లు ఉంటుంది. ఎక్కడ పోయినా ఇబ్బంది అవుతుంది. 24 గంటలు ఉంటేనే మనకి ఓకే అవుతా అన్న. నమస్తే అన్న. చెప్పనా. ఇప్పుడు 24 గంటలు బంకు ఉండాలని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద మీ స్పందన? ఉంటే మంచిది అన్న, ఉంటే మంచిది. మీరు ఏం చేస్తారు? నేను టాటర్ నడుపుతా. ఇప్పుడు దున్నకాల సీజన్, అవును, రైతులకు డీజిల్ అవసరం. అవును. మరి అది ఎట్లయితే 24 గంటలు ఉంటే బాగుంటుందా లేకపోతే బాగుంటుందా? 24 గంటలు ఉంటేనే బాగుంటుంది. సీజన్ కొండూరు మాది. కొండూరు. ఏం పని చేస్తావు? నేను డెకరేషన్ చేస్తా, ఆటో నడుపుతా, టాటర్ చేస్తా. మరి కొంతమంది అయితే గ్రూపులల్లా 9 గంటలకి బంకులు బంద్ చేస్తారు అని చెప్పడం జరుగుతుంది. ఎన్ని గంటలు ఉంటే మనకు సౌకర్యంగా ఉంటుంది? 24 అవర్స్ 24 గంటలు ఉండాలి. ఎందుకంటారు? ఎందుకంటే ఆపత ఉంటది, సాపత ఉంటది. బంకులు బంద్ చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. దాని గురించి 24 అవర్స్ అనేది కులా ఉండాలి. అంటే ఇక్కడ మనం ఇప్పుడు రైతులు దున్నకాల సీజన్, అవును, ఇబ్బంది ఉంటది. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు ట్రాక్టర్లో పోసుకోవాల్సి వస్తుంది, డీజిల్ పోసుకోవాలి. కాబట్టి 24 అవర్స్ ఉంటే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు వసతుల గురించి వస్తారు. కాబట్టి బంద్ ఉండకూడదు బంకులు. అవును. ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు. 24 అవర్స్ అంటే 24 గంటలు ఉండాలి. ఇది మాలకు హైవేకు సెంటరు. అవును. కాబట్టి ఎవరికైనా నైట్ ఆపతున్నా కూడా సాపతున్నా కూడా మనకు 24 గంటలు కావాలంటారు. అవును. అయితే ప్రస్తుతం అయితే మనకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది మాలకు హైవేకు దగ్గరలో ఉంది కాబట్టి 24 గంటలు ఉంటే చాలా బాగుంటది అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్న నమస్తే అన్న. ఇప్పుడు 9 గంటలకి బంకు బంద్ చేస్తున్నారని కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాని మీద మీ స్పందన? ఏం చేయడం అనేది ఏం లేదు, కానీ నాకు తెలిసి చేయకూడదు. ఎందుకంటే రైతులు ఇప్పుడు దున్నుకోవాలి. రైతులు వర్షాకాలం కాబట్టి దున్నుకునే సమయం వచ్చింది కాబట్టి ఇక్కడ అందుబాటులో బంకు ఓపెన్ చేసి ఉండాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఎండాకాలం కాబట్టి అక్కడ టాయిలెట్స్ కానీ అన్ని సవలతులు మాకు ఉండాలని కోరుతున్నాము. అయితే మనం చూసుకున్నట్లయితే 24 గంటలు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు రైతులు దున్నకాలు ఉన్నాయి కాబట్టి వారికి డీజిల్ అవసరం ఉంటుంది కాబట్టి ట్రాక్టర్లకు 24 గంటలు ఉంచే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ టాయిలెట్లు కానీ ఎండాకాలం కాబట్టి ఇక్కడ వాటర్ కూడా సదుపాయం ఉంచాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే భారత్ బంకు సిబ్బంది తోటి ఉన్నాం, వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాం. మరి ఆ ఆరోపణలు నిజమా కాదా అనేది తెలుసుకుందాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న. 9 గంటలకి బంకులు బంద్ చేస్తారు అనేది గ్రూపులలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదన్నీ అబద్ధాలన్న, తప్పుడు ప్రచారాలు. మేము 24 గంటలు అందుబాటులోనే ఉంటాం. అక్కడ బయటనే పడుకుంటాం. ఒకళ్ళే పడుకున్నా కానీ మా దగ్గర క్లీన్ టాయిలెట్స్ ఉంటాయి, కూల్ వాటర్ ఉంటాయి, అన్ని స్పెషాలిటీలు ఉంటాయి. అటువంటి ఎవరు కూడా నమ్మొద్దు. అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇవన్నీ అబద్ధపు ఆరోపణలు, మా దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయని వారు చెప్పడం జరుగుతుంది. 24 గంటలు నడిస్తే బాగుంటది. ఇప్పుడు రైతుల దున్నకాల సీజన్ కాబట్టి ఖచ్చితంగా 24 గంటలు నడపాల బంకును. మాలకు హైదరాబాద్ కు దగ్గరలో ఉంది కాబట్టి ఈ బంకులు 2 బంకులు కూడా ఖచ్చితంగా 24 గంటలు నడపాలని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ రామలింగంతో మహేష్, మర్రిగూడ.
రైట్